ఫ్రాన్స్ అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు. తొలుత 3 రోజులు ఫ్రాన్స్లో పర్యటించనున్న మోదీ తర్వాత అమెరికా వెళ్లనున్నారు. మోదీ ఫ్రాన్స్ వెళ్లడం ఇది 6వసారి. రాత్రికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఇచ్చే విందులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ విందులో సాంకేతిక సంస్థలకు చెందిన సీఈఓలు, ఏఐ సదస్సుకు వచ్చిన ప్రముఖులు పాల్గొంటారు. మంగళవారం ప్యారిస్లో జరగనున్న ఏఐ యాక్షన్ సమ్మిట్కు మోదీ సహా అధ్యక్షత వహిస్తారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. బుధవారం మజర్ గ్యూస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించనున్నారు. మార్సేయిల్లో భారత కొత్త కాన్సులేట్ జనరల్ను మెక్రాన్తో కలిసి ప్రారంభిస్తారు. ఇరువురు నేతలు కలిసి కడహాష్లో ఉన్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ITERను సందర్శించనున్నారు. ఈ ప్రాజెక్టులో భారత్ కూడా భాగస్వామ్య దేశంగా ఉంది. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన తర్వాత అమెరికా వెళ్లనున్న మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరపనున్నారు. స్నేహితుడు ట్రంప్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సాంకేతిక, రక్షణ, వాణిజ్యం వంటి రంగాల్లో భారత్ అమెరికా బంధం మరింత దృఢంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.